కబ్జాకోర్లు కాంగ్రెస్ పార్టీ వద్దు, 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 కబ్జాకోర్లు కాంగ్రెస్ పార్టీ వద్దు. ఈరోజు మేడ్చల్ బాచ్పల్లి మండలం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ భర్త నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో భూదందాలకు భూ అక్రమాలకు ఈరోజు తావు లేకుండా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తన వ్యవహార శైలి నటించారు. చూస్తారు ఇక్కడ నిజాంపేట్లో 2000 కోట్లకు భూ కుంభకోణం జరిగింది. ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రభుత్వ జీవో నెంబర్ 58-59 కింద దాదాపుగా 2000 ఇండ్లకు దొంగ పత్రాలు సృష్టించి తప్పుడు పత్రాలు సృష్టించి 2000 కోట్లకు కుంభకోణానికి దారితీసినాడు మేయర్ భర్త. అలాగే గత 2014 సంవత్సరంలో నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాటిలో కూడా దాదాపుగా 111 ఇండ్లు పట్టాలు తీసుకొని ఈరోజు గరీబుని నోరు పొట్టగొట్టి వాళ్ళ బంధువుల పేరు మీద పట్టాలు సృష్టించుకొని దాదాపుగా 1000 కోట్ల రూపాయలకి పడగెత్తిన మేయర్ భర్త గారు. మరి అలాగే చూస్తున్నాం మనం 1000 కోట్ల కుంభకోణాలు ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఎమ్మెల్యేలను మేయర్లను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తన దందాను 3 పూలు 6 కాయలుగా కొనసాగించినటువంటి మేయర్ భర్త నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆఖరికి తన యొక్క బంధువు సుబ్బారెడ్డి గారి చేత మార్కెట్ రోడ్లపైన కూరగాయలు కానీ ఇతర వస్తు సామాగ్రి ఎవరైతే కొట్టు పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర కూడా ఈరోజు కోట్ల రూపాయలు నెలవారీగా చందా రూపంలో వసూలు చేసినటువంటి మేయర్ భర్త గారు. మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం, కోట్ల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇది వ్యాపారం కాదు. మీరు వ్యాపారం చేయదలుచుకుంటే కోట్లు పెట్టుకొని 100 కోట్లు సంపాదించుకొని, కానీ పేదల వాళ్ళు బడుగు బలహీన వాళ్లకు అర్హులైన వారికి ఇందిరమ్మ పట్టాలు ఇచ్చడం ఎంత సిగ్గుచేట అనేది విషయము ఒక్కసారి తెలుసుకుంటేనే ఇట్లా ఒళ్ళంతా పులకరిస్తూ ఉంది. గరీబోళ్ళు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు 60 గజాల ఇల్లు ఏదన్నా కట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఈరోజు వ్యాపారం కొనసాగించినటువంటి మేయర్ భర్త గోపాల్ రెడ్డి. మరి దీనికి గత అధికార పార్టీలో ఉండి అవినీతి అక్రమాలకు దారితీసినటువంటి వ్యక్తి, పేదలకు కడుపు కొట్టిన వ్యక్తి ఈరోజు తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి తన మీద గతంలో ఉన్న కేసులోని తోపుచ్చుకోవడానికి, కేసు కాకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తహాలాడుతున్న మేయర్ భర్త. ఎందుకు వస్తున్నారా? మీరు పేదలకు సేవ చేయడానికి వస్తున్నారా? పేదల దగ్గర రక్తం తాగి పిండి పిప్పి చేయడానికి వస్తున్నారా? మీరు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి తీరని మచ్చలాగా ఏర్పడతా ఉంది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిన్ను రావడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడట్లేదు. సాడో మేయర్ గోపాల్ మా పార్టీలో రావద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నినాదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వస్తే మా పార్టీకి నష్టపోతుంది, మా పార్టీకి తీరని మచ్చ ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి కార్యకర్తలు 6 నిమిషాలు కష్టపడి పనిచేసినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు మీరు రావడం వల్ల అందరు కూడా దుఃఖితులు అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఒక మంచి వ్యక్తి ఇస్తే, పార్టీలో ప్రజల సేవ కోసం పనిచేసే వ్యక్తి వస్తే అతన్ని చేరదీస్తారు, అతని పబ్బం గడిపి ఆకాశాన్ని అందరికిచ్చే మా కార్యకర్తలని మీరు రావడం వల్ల చాలామంది ఈరోజు దుఃఖితులు అవుతున్నారు. మేము దయచేసి అంటున్నాం, మీలాంటి భూ కబ్జాకోరులు పేదల కడుపు కొట్టి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈరోజు మీ పట్టాలు మార్చుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ పార్టీలో రావడము మా పార్టీకి మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మీ కుంభకోణాలు, మీ కేసులు, మీ యొక్క లావాదేవీలు, భూదందాలు స్వేచ్ఛాయుతంగా క్రమంగా కొనసాగించడానికి రావద్దు. అటువంటి వారికి ఈ కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ నాయకులు ఎవరు కూడా అటువంటి వ్యక్తులకు స్థానం, అటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో కూడా కొన్ని ప్లాట్లు రిపేర్ అయినట్టుగా వాటిని సర్వ హంగులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ఇంటిని యొక్క మెటీరియల్ డిజైన్ చేసినట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది.
తప్పకుండా వాటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా తొందరలో బయట పెడతాం. మరి పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాటు గత ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇప్పటివరకు ఇయ్యలే. కానీ మీకు ఎట్లా వచ్చినాయి అనేది మేము మా ప్రశ్న, మా పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు మీకు ఎక్కడెక్కడ మీరు బాగు చేసుకున్నారో, ఆర్భాటాలు చేసుకున్నారో, రిపేర్ చేసుకున్నారో మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారం లేదని కాదు, వాటిని కూడా తొందరలోనే మీడియా ద్వారా కూడా మీకు స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఇటువంటి నాయకులకు ప్రజలు కూడా ఎవరు కూడా కోట్ల కుంభకోణాలు, భూ కుంభకోణాలు చేసే వ్యక్తులను కూడా మన పార్టీ తరఫున ఆధారం చేయకూడదని చెప్పేసి మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధముగా ఒక గరీబోడు, పేదవారు, నిరుపేదలు అనేటువంటి వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు 60 గజాల ఇల్లు కట్టుకుంటే వారిని కూడా పిండి పిప్పి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన రోజులు ఈరోజు మేయర్ భర్త గారు. మరి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి భూ కబ్జా కోరులు మా పార్టీలో రావద్దని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఒక మహాసముద్రం లాంటిది 1,80,000 జనాభా, 1,50,000 ఓటర్లు ఉన్నటువంటి ఈ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది బిల్డర్లు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది నష్టపోయారు. వాళ్ళకి అన్ని అర్హులు ఉన్నా, వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నా ఒక బిల్డింగ్ కట్టాలంటే కనీసము వాళ్ళకు ముడుపు చెందకుండా ఈరోజు కట్టితే కనుక ఆ బిల్డింగ్ సీజ్ చేసే ప్రమాదం ఉంది. డబ్బులు ఇవ్వకుంటే నానా ఇబ్బందులు పెట్టడం, బిల్డర్లను బెదిరించడము, హెచ్చరించడము, అవసరమైతే జేసీబీలో పెట్టి కూలగొట్టడం జరుగుతూ ఉంది. అనుమతులు ఉన్నదానికి అన్ని దానికి అనుమతులు పొందినా కూడా వాటికి ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేయడమే. మరి అతని యొక్క బంధువు, అనుచరుడు మీకు కూడా ఉండాలి కదా. మరి పేదవాళ్ళ దగ్గర, తోపుడు బండ్ల దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారము నడిపించుకుంటే వాళ్ళ రక్తం తాగడానికి మీరు ఈరోజు పార్టీలో వస్తున్నారా? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఈ కుంభకోణాలు చేసడానికి చూస్తూ ఉన్నాం కదా, 1,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. నిజాంపేట్ పట్టణ వ్యవహారంలో విచారణ ఆదేశం, మీ పైన కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు కప్పిపుచ్చుకోవడానికి, పేదల పట్టలు మింగడానికి, పేదల పట్టలు మింగిన కొలన్ గోపాల్ రెడ్డి గారు. మరి ఇటువంటి అక్రమాలు, ఇటువంటి భూ కబ్జా కోరులు, ఇటువంటి పేదల రక్తం దాగే నాయకులు ఈరోజు డబ్బులు ఆసరా పెట్టుకొని వ్యాపారం చేయడానికి రావద్దని చెప్పి మరొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రావద్దని డిమాండ్ చేస్తున్నాం. నిజాంపేట్లో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు, ప్రైవేటు బిల్డింగులు, చెరువులు, కుంటలు, కబ్జాలు మొత్తం కూడా అక్రమాలకు గురి అయినా కూడా గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అధికార యంత్రాంగం కూడా మొద్దు నిద్ర వీడి, గత ప్రభుత్వం కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు వచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు గతంలో ఉన్న నిద్రలో ఉన్నారు. మీ నిద్ర వీడి ఇప్పటికైనా మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో వాటి అందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవానికి అందేలాగా, ఎవరైతే అన్యాయం అక్రమాలు చేస్తారో వారిపైన చర్యలు తీసుకునేలాగా ఉండాలి తప్ప మీరు ఒక నేతకు కొమ్ము కాసేలాగా ఉండవద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క భూ కబ్జాలు రోజు రోజుకు మితిమిరిపోతూ ఉన్నాయి. ఆ ఏవైతే భూ కుంభకోణాలు, అక్రమ కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం అధికారపూర్వకంగా, ఒక ప్రభుత్వం లీగల్గా, చట్టపరంగా వారిపైన చర్య తీసుకుంటుంది. ఎవరైతే ఈ భూములకు ఆక్రమణలకు గురి చేసిన వాటి వ్యక్తిని తప్పకుండా వారిని కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఏదైతే ఇందిరమ్మ పట్టాలు కానీ, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో కూడా దాదాపుగా 20 నుండి 25 పట్టాలు డబుల్ బెడ్రూమ్ ప్లాటు ఎప్పుడు పేదల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కబ్జా కోర్లు రావడానికి వీల్లేదు. వాళ్ళందరూ రావడాన్ని మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు మేము గత 1 ఇయర్ నుండి కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాము. కానీ ఇప్పుడు వచ్చి కబ్జా కోర్లు జాయిన్ అవుతామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు.